తొలి ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు తెలుసా? అది తొలిగా వచ్చే ఏకాదశి కాబట్టి. అర్థమయ్యేలాగా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హిందూ ధర్మం ప్రకారం సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢంలో వచ్చే ఏకాదశిని మొదటి ఏకాదశిగా మనం పరిగణిస్తామన్నమాట. ఈ ఏకాదశే మనకి తొలి పండగ. ఈ పండగ తర్వాత మనకి అనేక పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాము. పురాణాల ప్రకారము ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారు. దానివల్ల దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా అంటారనమాట. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకం బలి చక్రవర్తి దగ్గర ఉంటారంట. ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు,